ఏపీలో కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రేషన్ కార్డుల్లో పేరు చేర్చేందుకు పెళ్లి కార్డు తప్పనిసరి కాదని మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అలాంటి వారికి బిగ్ రిలీఫ్ గా చెప్పొచ్చు. ఏపీలో రేషన్ కార్డు కోసం అప్లై చేసుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. బియ్యం కార్డుల్లో కొత్తగా పేర్లు చేర్చేందుకు పెళ్లి కార్డు తప్పనిసరి కాదని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకునే వారికి పెళ్లి కార్డు అడగటం అధికారులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఆయన ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. రేషన్ కార్డులో పేర్లు చేర్చేందుకు పెళ్లి కార్డు అవసరం లేదని ఈ మేరకు మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. అయితే భార్యాభర్తలు విడిపోయి 7 ఏళ్లు దాటినట్లయితే సింగిల్ మెంబర్ కార్డులు జారీ చేస్తామని తెలిపారు. దరఖాస్తుల స్వీకరణలో నెలకొన్న సాంకేతిక సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని ఆయన అన్నారు. లబ్ధిదారులను దృష్టిలో పెట్టుకొని కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేసుకునే వారి కోసం గడువును పెంచే యోచనలో ఉన్నట్లు ఏపీలో కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రేషన్ కార్డుల్లో పేరు చేర్చేందుకు పెళ్లి కార్డు తప్పనిసరి కాదని మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అలాంటి వారికి బిగ్ రిలీఫ్ గా చెప్పొచ్చు. ఏపీలో రేషన్ కార్డు కోసం అప్లై చేసుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. బియ్యం కార్డుల్లో కొత్తగా పేర్లు చేర్చేందుకు పెళ్లి కార్డు తప్పనిసరి కాదని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకునే వారికి పెళ్లి కార్డు అడగటం అధికారులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఆయన ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. రేషన్ కార్డులో పేర్లు చేర్చేందుకు పెళ్లి కార్డు అవసరం లేదని ఈ మేరకు మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. అయితే భార్యాభర్తలు విడిపోయి 7 ఏళ్లు దాటినట్లయితే సింగిల్ మెంబర్ కార్డులు జారీ చేస్తామని తెలిపారు. దరఖాస్తుల స్వీకరణలో నెలకొన్న సాంకేతిక సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని ఆయన అన్నారు. లబ్ధిదారులను దృష్టిలో పెట్టుకొని కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేసుకునే వారి కోసం గడువును పెంచే యోచనలో ఉన్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.